ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముంబైలో కీలక శస్త్రచికిత్స జరిగింది. గత 10 ఏళ్లుగా భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయనకు శనివారం ఉదయం వైద్యులు కుడి భుజానికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. 2 భుజాలకు ఒకేసారి సర్జరీ చేస్తే నొప్పి తీవ్రత భరించలేరని, అందుకే తొలుత కుడి భుజానికి 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కు 2 భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు, తీవ్రమైన మజిల్ టెర్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. 2016లో భుజానికి తగిలిన గాయానికి తోడు 2018 పోరాట యాత్ర, వారాహి యాత్ర మరియు గత సార్వత్రిక ఎన్నికల ప్రచారాల సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనతో కరచాలనం చేయడానికి చేతులు పట్టి గట్టిగా లాగడంతో ఈ గాయాలు మరింత తీవ్రమయ్యాయి. గత ఏప్రిల్లోనే ఈ సమస్యను గుర్తించిన అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాతే సర్జరీ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ పట్టిబట్టి ఇప్పుడు ఆ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంత తీవ్రమైన నొప్పిని ఆయన ఇన్నేళ్లుగా ఎలా భరిస్తున్నారంటూ వైద్య నిపుణులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సర్జరీ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ అన్నకు సర్జరీ సజావుగా సాగాలని, ఆయన చాలా వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు, ఆయన మంచి ఆరోగ్యం కోసం పూర్తి శక్తితో మళ్లీ తిరిగి రావడం కోసం ప్రార్థిస్తున్నాను అని ఆకాంక్షించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముంబైలో వైద్యుల పర్యవేక్షణలో ఉండగా ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.